క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. ప్రభాకర్ రెడ్డి గారు వెంకటగిరి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చెప్పి రుణా ద్వారా కూడా మనకు ఫండ్స్ తెచ్చి డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే అనుకున్నాం. అయితే మొట్టమొదటిగా అమ్మవారిని దర్శించుకొని మనకి వెంకటగిరిలో గుర్తొచ్చేది మొట్టమొదటిగా పోలేరమ్మ కాబట్టి పోలేరమ్మని దర్శించుకొని ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పి రుణాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సోదరులు కూడా చెప్పారు, ఖచ్చితంగా రుణా ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కూడా ఖచ్చితంగా గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఏది కూడా జరిగిందంటే వెంకటగిరిలో అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే చెందింది. అది కూడా ఇప్పుడే మళ్ళీ అప్రూవ్ చేసి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ఏమన్నాయి అన్నీ కూడా రోడ్లు కూడా 60 ఫీట్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పుడే. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఇంటికి రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వెంకటగిరి నియోజక ప్రజలు ఆనందం పడాలని చెప్పేసి, ఆరోగ్యం పడాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన జరిగింది. అమ్మవారు ఇప్పుడు కూడా ఇక్కడ పవర్ఫుల్ జిల్లాలోనే, సో కాబట్టి అమ్మవారి కృప అందరిపై పెట్టాలని చెప్పి మనం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరికి సంబంధించిన మున్సిపాలిటీ మొత్తం కూడా అన్ని వార్డుల్లో కూడా మంచిగా డెవలప్ అవ్వాలా. ట్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా ఫుల్ఫిల్ త్వరలో కంప్లీట్ చేస్తాము. కూడా నుంచి కూడా వారికి 100% కూడా మీరు సపోర్ట్ చేసేసి కమిషనర్ గారితో అందరితో ఆల్రెడీ ఒకసారి రివ్యూ పెట్టడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ రివ్యూ పెడతాం కొత్త కమిషనర్తో కూడా పెట్టి అతి త్వరలోనే మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా డిస్కస్ చేసిన ఇప్పుడు జరిగాము. సో కాబట్టి వెంకటగిరి మున్సిపాలిటీకి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవసరమో అవన్నింటిలో కూడా కంపల్సరీ అతి త్వరలోనే ఏది ఇంపార్టెంట్ ఆ రోడ్డు కూడా మేము పూజ పెట్టి ఆర్టీపీ పెట్టి కూడా చేస్తాం కూడా మనం పూజ చెప్తున్నాం. ఎందుకంటే కూడా ఈరోజు చూస్తున్నాం మనం గ్రామాల నుంచి అంతా కూడా వచ్చి మున్సిపాలిటీలో సెటిల్ అవుతున్నారు. సో కాబట్టి మున్సిపాలిటీ జనాభా పెరిగేటువంటి పరిస్థితి. గత ఎలక్షన్కి ఈ ఎలక్షన్ కాబోయే ఎలక్షన్ చూసుకుంటే